ఆర్కే కొత్త పలుకును కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. రాధాకృష్ణ రాసినటువంటిది ఏంటిది, మార్చే యత్నం మారిన రేవంత్. అంటే రేవంత్ రెడ్డిని ఒకానొక సందర్భంలో ముఖ్యమంత్రి నుండి మార్చాలి, ముఖ్యమంత్రిగా ఆయనను మారిస్తేనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బాగుపడుతుందనేది చాలామంది ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ రేవంత్ రెడ్డి పైన ఢిల్లీకి కంప్లైంట్ చేసిల్లట. కానీ ఆయన యొక్క భాష తీరులో మార్పు రావడం, ఆయన కొన్నిటిని మార్చుకోవడం ద్వారా అది మళ్ళీ రేవంత్ వైపే అధిష్టానం మొగ్గు చూపెట్టినట్టుగా ఆయన ఒక వార్తనైతే ఆయనకు సంబంధించినటువంటి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన రాసిండు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో మార్పు కనిపిస్తుంది. మంత్రులతో నిర్మోహమాటంగా వ్యవహరిస్తున్నట్టు చెప్తున్నారు. పార్టీ సమావేశాల్లో కూడా తన మనసులోని మాటను సూటిగా చెప్తున్నారు. ముఖ్యమంత్రి ఆయా శాఖల పనితీరుపై సమీక్షలు మొదలుపెట్టారు. అదే సమయంలో మంత్రులు తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని, స్థానిక ఎన్నికల్లో పార్టీని గెలిపించాల్సిన బాధ్యత ఎక్కడికక్కడ మంత్రులపైనే ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. విధానపరమైన ప్రకటనలను మంత్రులు తమంతట తాము చేయకుండా పిసిసి అధ్యక్షుడి ద్వారా కట్టడి చేయించారు. ముఖ్యమంత్రి అనుమతి లేకుండా మంత్రులు విధానపరమైన ప్రకటనలు చేయకూడదని ఆంక్షలు విధించారు. అదే సమయంలో పార్టీ అధిష్టానం అనాలోచిత ఆలోచనలతో సంబంధం లేకుండా తన మన అనేటువంటి తన పని చేసుకుపోవాలన్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి వచ్చినట్లు కనిపిస్తుంది. పార్టీ పైన, ప్రభుత్వం పైన పట్టు పెంచుకుంటే తమ నాయకత్వానికి డోకా లేదన్న అభిప్రాయానికి రేవంత్ వచ్చారని చెప్తున్నారు. తదుపరి దశలో మంత్రులను కట్టడి చేయడంపై ముఖ్యమంత్రి దృష్టి పెడతారని ఆయన స్నేహితులు చెప్తున్నారు. ఇక ముఖ్యమంత్రిలో ఈ తెగింపు రావడానికి కారణం ఏమిటి, ముఖ్యమంత్రిగా తన స్థానం పదిలం చేసుకోవాలని ఎందుకు నిర్ణయించుకున్నారు అన్న ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి. ఆయనలో ఈ మార్పు రావడానికి సహచర మంత్రులతో పాటు సొంత పార్టీ నాయకులు, పార్టీ అధిష్టానం కూడా కారణమని స్పష్టమవుతుంది. ముఖ్యమంత్రిగా ఆయనకు తగినంత స్వేచ్ఛ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇబ్బందులు పాలు చేసింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డికి పార్టీ అధిష్టానానికి మధ్య అంతరం ఏర్పడిందన్న వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఆయనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదన్న ప్రచారం సాగింది. అదే సమయంలో కొంతమంది మంత్రులు, నాయకులు పార్టీ అధిష్టానానికి ముఖ్యమంత్రిపై ఫిర్యాదులు చేయడం ఎక్కువైంది. పరిస్థితి ఎంత దూరం వెళ్ళిందంటే రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని మార్చడం అవసరమని కాంగ్రెస్ అగ్రనాయకత్వం అభిప్రాయపడేలా చేశాయి. ఆయన నాయకత్వంలో స్థానిక ఎన్నికలకు వెళ్ళలేమని ఫిర్యాదు చేశారు. ఎన్నికల నాటితో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బలహీనపడిందని చెప్పుకొచ్చారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం కూడా అలవాటు ప్రకారం సంతృప్తులతోనే ప్రోత్సహించింది. ఇక ఢిల్లీ పెద్దలు రంగంలోకి దిగి అత్యంత గోప్యంగా అభిప్రాయ సేకరణ పూనుకున్నారు. ఎంపిక చేసిన కొంతమందికి, ముఖ్యంగా ఎన్నికలకు ముందు, ఆ తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చి కాంగ్రెస్లో చేరిన వారికి ఫోన్లు చేసి సీఎంని మారిస్తే ఎలా ఉంటుందంటూ ఆరా తీశారు. అయితే ఈ క్రమంలో కాంగ్రెస్ అధిష్టానానికి షాకింగ్ విషయాలు తెలిసొచ్చాయి. రాష్ట్ర నాయకత్వాన్ని మార్చాలన్న పిచ్చి ఆలోచన చేయొద్దు, అలా చేస్తే ప్రభుత్వం నెలలోనే పతనమవుతుందని ఓ సీనియర్ ఎమ్మెల్యే కుండబద్దలు కొట్టారు. ఇక నాయకత్వంలో లోపాలు గుర్తిస్తే వాటిని సరిదిద్దుకోవడానికి సలహాలు, సూచనలు ఇవ్వాలి కానీ ఏకంగా నాయకత్వాన్నే మార్చాలనుకోవడం ఆత్మహత్య సదృశ్యం అవుతుందనేది క్షేత్రస్థాయి నుంచి కూడా పార్టీ అధిష్టానానికి అభిప్రాయాలు అందాయి. దీంతో రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని మార్చాలన్న అభిప్రాయానికి పార్టీ అధిష్టానం స్వస్తి పలికింది. రాష్ట్రంలో బలమైన నాయకులు ఉన్నప్పుడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలంగా ఉండేది. జాతీయ స్థాయిలో పార్టీ బలపడాలంటే రాష్ట్రాలలో పటిష్టమైన నాయకత్వాలను అభివృద్ధి చేసుకోవాలన్న ప్రాథమిక సూత్రాలను కూడా విస్మరిస్తున్నారనేది ఆయన పలుకులో ఆయన నోటి నుంచి వచ్చినటువంటి ఆ పలుకులు. సో దాంట్లో వాస్తవంగా కూడా ఆయన రాసినటువంటి దాంట్లో నిజాలున్నాయి. ఎందుకంటే గతంలో మనం చూసుకోవచ్చు, రేవంత్ రెడ్డి గారి పైన అనేక రకాలైనటువంటి ఫిర్యాదులు ఇక్కడ ఇద్దరు నేతలు రేవంత్ రెడ్డిని మారిస్తే ఎలా ఉంటుంది, రేవంత్ రెడ్డి మనకంటే వెనుకకు వచ్చినటువంటి వ్యక్తి కదా, మనకంటే వెనక్కి వచ్చినటువంటి నేతకి ఏ విధంగా ఆ పదవులు ఇస్తారు, ఏ విధంగా ముఖ్యమంత్రి అవుతాడు అన్నటువంటి తీరుగా ఒక చర్చ నడిచి ఏమైందంటే దాంట్లో ప్రధానంగా ఆయన సంబంధించినటువంటి ముఖ్యమంత్రిగా ఇష్టం లేనటువంటి వ్యక్తులంతా కూడా ఆయన పైన ఫిర్యాదు చేయడానికి చాలా సందర్భాల్లో ఢిల్లీ మెట్లెక్కి కనీసం ఈయన పైన ఇప్పుడు ఒకరు చెబితే, ఇద్దరు చెబితే సరే అది కావచ్చు అని 10 మంది ఒకటేసారి రేవంత్ రెడ్డి పైన కంప్లైంట్ చేస్తే ఇదే నిజం కావచ్చు అన్నటువంటి భావనతోటి కొంత
అధిష్టానం సైతం కూడా కొంత దూరం పెట్టేటువంటి ప్రయత్నం గతంలో జరిగిందన్నటువంటి విమర్శలు పెద్ద ఎత్తున కూడా రావడం జరిగింది. అదే ఆయన చెప్పుకొచ్చేటువంటి ప్రయత్నం చేసిండు. ఇగో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో మార్పు కనిపిస్తుంది. ఏడాదిన్నర క్రితం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన ఇంతకాలంగా అనేక సందర్భాలలో టేక్ ఇట్ ఈజీ ధోరణి ప్రదర్శించారు. సహచర మంత్రులతో స్నేహపూర్వకంగా వ్యవహరించారు. మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఈ క్రమంలో పలువురు మంత్రులు అధికారులు అదుపు తప్పారు. ఫలితంగా ముఖ్యమంత్రికి ప్రభుత్వంపై పట్టు రాలేదన్న విమర్శలు వినిపించాయి. దీంతో రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలో మంత్రులు శాసనసభ్యులతో కొంత నిర్మోహమాటంగా వ్యవహరించడం మొదలుపెట్టారు. పార్టీపై ప్రభుత్వంపై పట్టు సాధించే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ మార్పు అకస్మాత్తుగా వచ్చింది కాదు. ముఖ్యమంత్రులు ఈ తెగింపు రావడానికి కారణం ఏమిటి? ముఖ్యమంత్రిగా తన స్థానం పదిలం చేసుకోవాలని ఎందుకు నిర్ణయించుకున్నారు అన్న ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి. ఆయనలో ఈ మార్పు రావడానికి సహచర మంత్రులతో పాటు సొంత పార్టీ నాయకులు, పార్టీ అధిష్టానం కూడా కారణమని స్పష్టమవుతుంది. ముఖ్యమంత్రిగా ఆయనకు తగినంత స్వేచ్ఛ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇబ్బందులు పాలు చేసింది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పార్టీ అధిష్టానానికి మధ్య అంతరాయం ఏర్పడిందన్న వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఆయనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదన్న ప్రచారం కూడా జోరందుకున్నది. రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్న సమయంలోనే రాహుల్ ఆయనను కలుసుకోకుండా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను కలుసుకోవడం ఈ వార్తలకు బలం చేకూరింది. ఈ క్రమంలో పార్టీ అధిష్టానానికి మళ్లీ సన్నిహితం అవ్వడానికి ఆయన తన వంతు ప్రయత్నాలు చేశారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం కొంత మెత్తబడింది. అయితే అదే సమయంలో కొంతమంది మంత్రులు, నాయకులు పార్టీ అధిష్టానానికి ముఖ్యమంత్రిపై ఫిర్యాదులు చేయడం ఎక్కువైంది. పరిస్థితి ఎంత దూరం వెళ్ళిందంటే రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని మార్చడం అవసరమని కాంగ్రెస్ అగ్ర నాయకత్వం అభిప్రాయపడేలా చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫైర్ బ్రాండ్ లీడర్లా వ్యవహరించిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆ స్థాయిలో వ్యవహరించకపోవడం వాస్తవం. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది కాంగ్రెస్ అధిష్టానమే. కాంగ్రెస్ సంస్కృతిని అవహేళన చేసుకోవడానికి ఆయనకు కొంత సమయం పట్టింది. ముఖ్యమంత్రిగా అనేక పరిమితుల మధ్య పనిచేయాల్సి వచ్చింది. అయినా కాంగ్రెస్ అధిష్టానం మనసరికి వ్యవహరించడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆయన నాయకత్వ ప్రతిభపై నీళ్ళు కమ్ముకున్నాయి. ముఖ్యమంత్రిగా ఉండి కూడా కొంతమంది మంత్రుల శాఖల్లో జోక్యం చేసుకోలేని విధంగా పార్టీ అధిష్టానం ఆరంభంలోనే ఆంక్షలు విధించింది. రేవంత్ రెడ్డి కూడా కొన్ని సందర్భాలలో తొందరపాటు ప్రదర్శించారు. అందరూ తన వాళ్ళే అన్నట్టుగా తన మనసులోని అభిప్రాయాలను అందరి ముందు బయట పెట్టేవారు. దీంతో పార్టీలోని రేవంత్ రెడ్డి ప్రత్యర్థులు తమ వ్యూహాలకు పదును పెట్టారు. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని మార్చాల్సిన అవసరం ఉందని పార్టీ అధిష్టానానికి నూరు పోశారు. ఆయన నాయకత్వంలోని స్థానిక ఎన్నికలకు వెళ్లలేమని ఫిర్యాదు చేశారు. ఎన్నికల నాటితో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బలహీనపడిందని చెప్పుకొచ్చారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం కూడా అలవాటు ప్రకారం అసంతృప్తులని ప్రోత్సహిస్తుంది. ఒక దశలో రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని మార్చే విషయం కూడా పార్టీ అధిష్టానం పరిశీలించింది. ఈ అభిప్రాయానికి వచ్చిందే తడవుగా ఢిల్లీ పెద్దలు రంగంలోకి దిగి అత్యంత గోప్యంగా అభిప్రాయ సేకరణకు పూనుకున్నారు. ఎంపిక చేసిన కొంతమందికి, ముఖ్యంగా ఎన్నికల ముందు, ఆ తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చిన కాంగ్రెస్లో చేరిన వారి ఫోన్లు చేసి ముఖ్యమంత్రిని మారిస్తే ఎలా ఉంటుందంటూ ఆరా తీశారు. అయితే ఈ క్రమంలో కాంగ్రెస్ అధిష్టానానికి షాకింగ్ విషయాలు తెలిసొచ్చాయి. రాష్ట్ర నాయకత్వానికి మార్చాలన్న పిచ్చి ఆలోచన చేయొద్దు. అలా చేస్తే ప్రభుత్వం నెల రోజుల్లోనే పతనమవుతుందని ఒక సీనియర్ ఎమ్మెల్యే కుండబద్దలు కొట్టారు. మారిస్తే ప్రభుత్వం ఒక్కరోజు కూడా మనుగడ సాగించలేదు అని మరో సీనియర్ నాయకుడు కూడా తేల్చి చెప్పారు. రేవంత్ రెడ్డి నాయకత్వంపై నమ్మకంతోనే తను ప్రతిపక్ష పార్టీ నుంచి గెలిచి కూడా కాంగ్రెస్ లో చేరానని, రేవంత్ రెడ్డే లేకపోతే మేం పార్టీలో ఎందుకుంటామని మరో ఎమ్మెల్యే స్పష్టం చేశారు. నాయకత్వ లోపాలు గుర్తిస్తే వాటిని సర్దిద్దుకోవడానికి సలహాలు, సూచనలు ఇవ్వాలి కానీ ఏకంగా నాయకత్వాన్ని మార్చాలనుకోవడం అది ఆత్మహత్య సదృశ్యం అవుతుందని క్షేత్రస్థాయి నుంచి కూడా పార్టీ అధిష్టానానికి అభిప్రాయాలు అందాయి. దీంతో రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని మార్చాలన్న అభిప్రాయానికి పార్టీ అధిష్టానం స్వస్తి పలికింది. ఈ విషయం ముఖ్యమంత్రికి తెలుసో తెలియదు కానీ ఆయన మాత్రం గేరు మార్చాలన్న నిర్ణయానికి వచ్చారు. ఇటీవల కాలంలో ఆయనలో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. మంత్రులతో నిర్మోహమాటంగా వ్యవహరిస్తున్నట్లు చెప్తున్నారు. పార్టీ సమావేశాల్లో కూడా తన మనసులోని మాటను నిర్మోహమాటంగా చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా ఆయా శాఖల పనితీరుపై సమీక్షలు మొదలుపెట్టారు. అదే సమయంలో మంత్రులు తమ పనితీరు మెరుగుపరుచుకోవాలని, స్థానిక ఎన్నికల్లో పార్టీని గెలిపించాల్సిన బాధ్యత ఎక్కడికక్కడ మంత్రులపైనే ఉంటుందని స్పష్టం చేశారు. విధానపరమైనటువంటి ప్రకటనలు మంత్రులు తమంతట తాము చేయకుండా పిసిసి అధ్యక్షుడి ద్వారా కట్టడి చేయించారు. ముఖ్యమంత్రి అనుమతి లేకుండా మంత్రులు విధానపరమైన ప్రకటనలు చేయకూడదని ఆంక్షలు విధించారు. అదే సమయంలో పార్టీ అధిష్టానం ఆలోచనతో సంబంధం లేకుండా మన అన్నటువంటి విధంగా పనిచేసుకుపోవాలన్నటువంటి నిర్ణయానికి ముఖ్యమంత్రికి వచ్చినట్టు కనిపిస్తుంది. పార్టీ పైన, ప్రభుత్వం పైన పట్టు పెంచుకుంటే తమ నాయకత్వానికి డోకా లేదనుకుంటున్న అభిప్రాయానికి రేవంత్ వచ్చారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ, ప్రభుత్వ వ్యవహారాల్లో ఆయన స్పీడ్ పెంచారు. తదుపరి దశలో మంత్రులను కట్టడి చేయడంపై ముఖ్యమంత్రి దృష్టి పెడతారని చెప్పేసి ఆయన సన్నిహితులు చెప్తా ఉన్నారు. అధిష్టానం తీరింతే రేవంత్ రెడ్డి విషయం అలా ఉంచితే
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఏమీ మారలేదని ఈ పరిణామాలతో స్పష్టమవుతుంది. పుష్కర కాలం క్రితం కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రదర్శించిన పెత్తందారి పోకడలనే ఇప్పుడు ప్రదర్శిస్తుంది. నిజానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కుంచుకుపోయింది. పలు రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఉనికి లేదు. సమీప భవిష్యత్తులో కేంద్రంలో అధికారంలోకి వస్తుందన్న విశ్వాసం కాంగ్రెస్ శ్రేణుల్లో నానాటికి సన్నగిలుగుతుంది. ప్రధాని మోదీ రాజకీయం ముందు ఆ పార్టీ నిలబడలేకపోతుంది. ప్రస్తుతం కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉంది. అది కూడా స్థానికంగా బలమైన నాయకులు ఉండడం వల్లనే అక్కడ పార్టీ అధికారంలోకి రాగలిగింది. కర్ణాటకలో అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీ యడ్యూరప్పను దూరం పెట్టడం ఎంత కారణమో కాంగ్రెస్ సిద్ధరామయ్యను నాయకత్వంలో ఉండటం కూడా అంతే కారణం. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి ప్రధాన కారణం. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ పోకడలపై తెలంగాణ ప్రజలు విసుగు చెందారు. అయితే కాంగ్రెస్ బీజేపీలో ప్రత్యామ్నాయ పార్టీగా దేన్ని ఎంచుకోవాలో తేల్చుకోలేని స్థితిలో తెలంగాణ సమాజం ఉండింది. ఈ దశలో కాంగ్రెస్ నాయకత్వ పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డి రాజకీయంగా విజృంభించారు. అదే సమయంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం మారడం కూడా కాంగ్రెస్ కు లభించింది. ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇదే అదనుగా భావించిన రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఆమె తుమికి సిద్ధపడ్డారు. ఎన్నికల ఖర్చు కోసం అందిన చోటల్లా అప్పులు చేశారు. కాంగ్రెస్ పార్టీ సంస్కృతికి ఆయన కొత్త అయినప్పటికీ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ఒంటి చేత్తో పోరాడారు. ప్రజలు కూడా కేసీఆర్ ప్రత్యామ్నాయాన్ని రేవంత్ రెడ్డిలో చూసుకున్నారు. ఫలితంగా ఏడాదిన్నర క్రితం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 65 స్థానాలు లభించాయి. అభ్యర్థుల ఎంపికలో పార్టీ అధిష్టానం ఒత్తిళ్లకు తలగకుండా ఉంటే కాంగ్రెస్ పార్టీకి 70కి పైగా సీట్లు వచ్చి ఉండేవి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అసలే మొత్తం ఏదైనా కానీ కాంగ్రెస్ విజయం సాధిస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారన్న అభిప్రాయం సర్వత్రా వ్యాపించింది. అయినా ముఖ్యమంత్రి ఎంపికపై కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ అభిప్రాయాలు సేకరించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడిన ఒకరిద్దరితో పాటు వారికి మద్దతు ప్రకటించిన 5-6 మినహాయిస్తే మిగతా వారందరూ రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచారు. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డికి ఎటువంటి అనుకూల వాతావరణం ఉందో రేవంత్ రెడ్డికి కూడా అటువంటి సానుకూల పరిస్థితి వచ్చింది. అయినా ముఖ్యమంత్రి ఎంపికలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొద్ది రోజులు తాత్సారం చేసింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని ఎంపిక చేసిన మంత్రివర్గ కూర్పులో ఆయనకు స్వేచ్ఛ ఇవ్వలేదు అనేది. సో 100% ఎవరైతే ఆర్కే రాసినటువంటి ఏదైతే ఈ లేఖ ఉందో ఇది 100% కరెక్ట్. ఎందుకంటే రేవంత్ రెడ్డి యొక్క మార్పు కోసం చాలా ప్రయత్నాలు జరిగినాయి. చాలా ప్రయత్నాలు జరిగినాయి. ముఖ్యంగా దీంట్లో ప్రధానంగా ఆ రోజు ఉన్నటువంటి పోటీలో ఎవరైతే ఈ పోటీలో ఉండాలి, మరో పక్కన రేవంత్ రెడ్డి దిగిపోతే నేనే ఆ పీఠాన్ని కైవసం చేసుకోవాలన్నటువంటి ప్రయత్నం చేసినటువంటి దాంట్లో ఒక 2-3 చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు, అదే రెడ్డి సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి ఒకరిద్దరు ఇంకా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసిన అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి బీసీలకు ఇస్తారంటే అది కాంగ్రెస్ పార్టీలు ఇప్పట్లో అయితే సాధ్యం కాదు. కానీ దాంట్లో ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయత్నాలు చేసిండు. దాని తర్వాత దుద్దిల శ్రీధర్ బాబు గారు ప్రయత్నాలు చేసిండు. అంటే ముఖ్యమంత్రి అంటే ఎవరికైనా ఆశ ఉంటుంది. సో వాళ్ళ ప్రయత్నాలలో పెద్ద ఇబ్బంది ఏమి లేదు. కానీ మరి రేవంత్ రెడ్డి పనితీరు పట్ల అధిష్టానానికి తప్పుడు సమాచారం అందించిండు. అంటే వాస్తవంగా ఏం చెప్పుకోవాలన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎలా రాష్ట్రంలోకి అధికారంలోకి రావడానికి ప్రధానమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి భూమిక పోషించినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. ఇది ఎవరు అవునన్నా కాదన్న అది బహిరంగ రాస్తే నేనేదో కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం నాకు లేదు. ఇది అందరికీ తెలిసిందే. ఒకవేళ రేవంత్ రెడ్డి లేకపోయినట్లయితే కాంగ్రెస్ పార్టీ కొలాప్స్ అది ఖచ్చితంగా కొలాప్స్ అయిపోయేది. కానీ ఇక్కడ ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా విమర్శించడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం కూడా కేసీఆర్ సన్నిహితం కోసం కొన్నిసార్లు ప్రయత్నించాడు. అంటే కొంతమంది గోడ మీద ఉన్నటువంటి పిల్లలాగా ఎదురు చూసిళ్ళు. కానీ వాళ్ళకు కూడా నమ్మకం లేదు. చివరి వరకు ఇలా మంత్రులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఏమైనా నమ్మకం ఉందా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని? కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి చేసినటువంటి మేలుతో రాలా. కాంగ్రెస్ పార్టీ ఏదో రాష్ట్రానికి ఇంకేదో చేస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో ప్రజలు ఎన్నుకోలేదు కాంగ్రెస్ పార్టీని. కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తప్పించి వీళ్ళేదో చేస్తారు, ఇంకేదో మాకు అయిపోతుంది, ఇలా మేము కోటీశ్వర్లం అవుతాం, లేకపోతే మా బతుకుల్లో వెలుగులు నిండితే అన్నటువంటి ఉద్దేశంతో రాలే. కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో వచ్చింది. అంతేకాకుండా బీజేపీ పార్టీ తప్పు ఏంటిదంటే బీజేపీ పార్టీ ఆ సమయంలోనే రాష్ట్ర అధ్యక్షుడి యొక్క బాధ్యతల మార్పు జరిగింది. బండి సంజయ్ చేతుల నుంచి తీసుకుపోయి కిషన్ రెడ్డి చేతిలో పెట్టింది. అది రేవంత్ రెడ్డికి కలిసి వచ్చింది. ఇప్పుడు ఎంత వచ్చినాయి? 65 సీట్లు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీకి 65 సీట్లు వచ్చినాయి. 65 సీట్లలో ఈ 65 ఇంకో 5 పోతే కథమేనే, 5 పోతే కథమే కదా. అయితే ఈ ఒకవేళ కనుక బీఆర్ఎస్ పార్టీకి ఇంకొక 10 సీట్లు కనుక పెరిగినాయి అనుకో,
ఈ 65లో 20 మంది అమ్ముడు పువ్వు పక్కా, ఇది 100% ఇది వాళ్ళకి అలవాటే కదా వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళకి. సో ఒక రకంగా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని, రేవంత్ రెడ్డి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు అన్నటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి జనాలంతా ఓట్లేసిండ్రు. సో ఆయన పైన చీల్చి చెండాడిండు. కేసీఆర్ వ్యవహార శైలి పైన, కేసీఆర్ మాటల పైన, కుటుంబ దోపిడి పైన ఆయన ఆ విశ్వరూపం ఆ రోజు ప్రదర్శించడం జరిగింది. సో అది ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది. సో ఆయననే దించాలన్నటువంటి ప్రయత్నం చేసిండు. కానీ చివరికి అధిష్టానం మళ్ళీ కొంతమంది దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని మళ్ళీ యూటర్న్ తీసుకుంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటేనే బాగుంటుంది అన్నటువంటి అభిప్రాయానికి వచ్చిందనేది ఆయన యొక్క వాదన. ఇక